తిరుమల శ్రీవారి దర్శనార్థం అనూహ్య రీతిలో భక్తుల రద్దీ పెరిగింది. నడక మార్గం, రోడ్డు మార్గం ద్వారా విశేష సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. 3 రోజులు వరుస సెలవులు కావడంతో మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు తిరుమలకు వస్తున్నారు. తిరుమలంతా భక్తజన సంద్రంగా మారింది. రోడ్డు మార్గం నుంచే కాకుండా మెట్ల మార్గం ద్వారా భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. రోజుకు 20,000కు పైగా టికెట్లను భూదేవి కాంప్లెక్స్ తో పాటుగా శ్రీనివాసం, విష్ణు నివాసంలో టీటీడీ జారీ చేస్తుంది. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా రాయలసీమ రీజనల్ కోఆర్డినేటర్ మధు అందిస్తారు. మధు, చెప్పండి, అక్కడ 3 రోజులు భక్తులకు సెలవులు ఇవ్వడంతో మొక్కులు చెల్లించినందుకు భక్తులు తిరుమలకు వస్తున్నారు. తిరుమలంతా కూడా భక్తజన సంద్రంగా మారింది. అయితే అక్కడ తిరుమల శ్రీవారి దర్శనార్థం అనూహ్య రీతిలో అంటే రోడ్డు మార్గంలో కాకుండా నడక మార్గంలో కూడా విశేష సంఖ్యలో భక్తులు చేరుకుంటున్నారు కదా, అక్కడ పరిస్థితి ఎలా ఉంది? తిరుమల శ్రీవారి దర్శనం పెరిగింది. నడక మార్గం, రోడ్డు మార్గం ద్వారా విశేష సంఖ్యలో భక్తులు తిరుమల కూడా చేరుకుంటారు. అయితే గత 3 రోజులు వరుస సెలవులు కావడంతో మొక్కులు చెల్లించుకు భారీగా సంఖ్యలో భక్తులు కూడా తిరుమలకు వస్తున్నారు. తిరుమల అంతా భక్తజన సంతరంగా మారింది. ఇంకా శుక్రవారం ఉదయం నుంచి భారీ సంఖ్యలో భక్తులు తిరుపతి కూడా చేరుకున్నారు. అటు రోడ్డు మార్గం నుంచి కాకుండా మెట్ల మార్గం కూడా కూడా తిరుమల చేరుకున్నారు. అలిపిరి శ్రీవారి మెట్ట మార్గంలో భక్తుల కోలాహలం కనిపిస్తుంది. అలిపిరిలో భూదేవి కాంప్లెక్స్ టైమ్స్ క్లాస్ టోకన్స్ జారీ కేంద్రం వద్ద కూడా భక్తులు భారీ తీశారు. రోజుకి 20,000 పైగా టికెట్లు భూదేవి కాంప్లెక్స్ తో పాటు శ్రీనివాసం, విష్ణు నివాసంలో జారీ చేసింది టీటీడీ. అయితే ఇక శ్రీవారి మెట్ల మార్గం వైపు భక్తులకు మరో 3,000 పైగా దివ్య దర్శనం టికెట్లు కూడా భూదేవి కాంప్లెక్స్ లో ప్రత్యేక కౌంటర్లు కూడా ఏర్పాటు చేశారు. అయితే వరుస సెలవులు రావడంతో టైం స్లాట్ టోకన్స్ కోసం భక్తులు కూడా క్యూ కట్టారు. అయితే శనివారం సంబంధించిన టైం టోకన్స్ గంటలో పూర్తిగాక ఆదివారం టైం స్లాట్ కోసం కూడా భక్తులు కూడా క్యూలో కూడా పడిగాపులు కూడా కాస్తున్నారు. ఇక శనివారం సైతం అనివార్య రీతిలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. అయితే భక్తుల రద్దీ పెరిగిన వైకుంఠం క్యూ కాంప్లెక్స్ పూర్తిగా నిండిపోయింది. ఇక నారాయణగిరి, ఉద్యానవనంలో అన్ని షెడ్లు భక్తులతో నిండిపోలేన్లు కూడా నిండిపోయాయి. అయితే 2 రోజుల పాటు ఈ రద్దీ మరింత పెరిగే అవకాశం ఉంది. నారాయణగిరి మొదలుకొని టీబీసీ, ఏఎన్సీ, ఎంసీ ప్రాంతాలు ఇసుక రాసినంత జనం కూడా భక్తులతో గోవింద నామాలతో కూడా సరిస్తూ వైకుంఠ కూ కాంప్లెక్స్ లో టూరిజం మార్గం అయిన తిరుమలలో చేరుకుంటారు. అయితే మరో పక్క శ్రీవాణి ట్రస్ట్ దర్శనం టికెట్లు విక్రయగోళం గందరగోళంగా పరిస్థితులు నెలకొన్నాయి. అధికారంగా ఉదయం 10:30 గంటలకు టికెట్లు జారీ చేస్తామని టీటీడీ పలుమార్లు ప్రకటన చేస్తూ వచ్చింది. దీంతో శ్రీవాణి టికెట్లు కూడా ఆ రోజు దర్శన భాగ్యం లభించడం అధిక సంఖ్యలో భక్తులు శ్రీవాణి కోసం కూడా పడిగాపులు కాశారు. అయితే మొత్తం మీద చూసుకుంటే భక్తులు కూడా ఆవేదన చెందారు. శ్రీవాణి టికెట్లు అదనంగా ఎక్కువ ఉండడంతో అర్ధరాత్రి నుంచి టోకెన్లు కూడా జారీ చేశారు. టికెట్ల జారీ సమయంలో కొంత రద్దీ ఉండడంతో రాత్రి స్వల్ప తోపులాట కూడా జరిగింది. అయితే లైన్ లో వేచి ఉన్న టోకెన్లు దొరకని భక్తులు తీవ్ర ఆసనం వ్యక్తం చేశారు. కొంత భక్తులు టీటీడీ పాలక మండలి సమావేశం నిర్వహించి అన్నమయ్య భవనం ఎదుట నిరసన కూడా దిగారు. దీంతో అక్కడ చేరుకున్న టీటీడీ, విజిలెన్స్, పోలీసులు, ఉన్నతాధికారులు భక్తులకు నచ్చజెప్పే ప్రయత్నం కూడా చేశారు. మొత్తం మీద చూసుకుంటే 10:30 గంటలకు టికెట్ జారీ చేస్తామని నమ్మి ఇక్కడ చేరుకున్న తర్వాత రోజంతా కూడా వేచి చూస్తున్న పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ భక్తులు కూడా ఆసనం కూడా చేస్తున్నారు. అయితే తిరుమలలో కూడా భారీగా భక్తులు కూడా చేరుకుంటారు. 3 రోజులు సెలవులు కావడంతో తిరుమల అంతా గోవిందనామంతో కూడా ఎక్కడ చూసినా గోవిందనామంతో కూడా నిండిపోయిందని కూడా చెప్పొచ్చు. లావణ్య. రైట్, థ్యాంక్ యూ మధు గారు.